మళ్ళీ తర్వాత కూడా ఉంటుంది. వెళ్ళిపోరు వెళ్ళు ముందు Q&A స్టార్ట్ అవుతుంది సార్, తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. హాట్స్టార్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఎస్పీఎఫ్ కూడా అండ్ కృష్ణ గారు, మేము ఆల్రెడీ ఇంతకుముందు రెక్కీ చేసాం, సేమ్ టీము. అండ్ ఆయనతో చాలా లైక్ చాలా ఫ్రీడమ్ ఉంటుంది, చాలా హ్యాపీగా వర్క్ చేస్తున్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ షో కంపేర్ టు ప్రీవియస్ షో, అది కంప్లీట్లీ యాక్షన్ ఉంటే ఇది కంప్లీట్లీ ఒక డ్రా సిరీస్ అండ్ సస్పెన్స్ డ్రామా ఉంటుంది. మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు, సస్పెన్స్ బిల్డ్ చేశారు. ఎస్పెషల్లీ ద ఫస్ట్ ఎపిసోడ్లో ఒక మేళాల మీద ఆయన థీమ్ సెట్ చేశారు. యూజువల్లీ మేళాలు అంటే ఒక రెగ్యులర్గా వేరే స్టైల్ ఉంటుంది, ఆయన ఒక థిమాటిక్ అండ్ ఒక సస్పెన్స్ని బిల్డ్ చేశారు, ఒక సెలబ్రేషన్ మీద సస్పెన్స్ బిల్డ్ చేశారు. ఆ స్కోర్ ఇన్ వెంటనే ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ ఈ సిరీస్ జనాలకి వాట్ ఎవర్ మేము ఏదైతే కన్వే చేద్దాం అనుకున్నా అది కన్వే అవుతుందని. థ్యాంక్ యూ అండి. December 8th హాట్స్టార్లో చూడండి వధువు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ సిరీస్ వర్క్ చేయడం యాక్చువల్గా మా డైరెక్టర్ గారితో సెకండ్ టైం. అండ్ సేమ్ ఎఫెక్ట్, సేమ్ అదే బ్రిస్క్తో, అదే ఫాస్ట్గా, అదే అంటే క్లారిటీగా, వెరీ క్లారిటీ. ఆయనతో వర్క్ చేయడం అంటే ఇంకా ఫస్ట్ స్క్రిప్ట్ ఏముందనేది ఆయన ఫస్టే చెప్పడంతోనే మాకు అర్థమైపోద్ది విజువల్గా కూడా. సో అంత క్లారిటీగా ఉంటుంది ఆయన స్క్రిప్ట్. అలాగే వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్రాజెక్ట్ కూడా. సో అందరూ రిసీవ్ చేసుకుంటారు, బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను. వర్కింగ్ విత్ నందు, డార్లింగ్ అలీ, రూబా గారు అందరితో వర్క్ చేయడం, అండ్ శ్రీరామ్ గారి కంపోజింగ్ కూడా విజువల్స్ చాలా హెల్ప్ అయింది అనిపించింది నాకు చూసిన తర్వాత. సో అందరూ హ్యాపీ రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను. థ్యాంక్ యూ అండి. అలా కూల్గా ఉంటారు కానీ ఈజ్ అవుట్ స్టాండింగ్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్స్ టు Hotstar. This is my second project with them, and it's been fantastic. And thanks to execution team Shalini garu and Samuel, chala smooth ga, everything went on amazingly well. And thanks to my editor in Anil garu andi, ayana he is fantastic and he knows music meeda kuda, once the score is done, ayana కూర్చొని ayana director garu discuss chesi, they come up with ఎడిట్ని కూడా ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు మ్యూజిక్తో పాటు అనేది, దట్ యాడ్స్ అప్ ఎ లాట్ వెల్ యూఆర్ వాచింగ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై మ్యూజిక్ టీమ్ అండి, మై సింగర్స్ అండ్ మై ఇంజనీర్స్. దే వర్క్ రియలీ హార్డ్ ఫర్ దిస్. అండ్ థ్యాంక్స్ టు అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ బై ది యాక్టర్స్. అండ్ వాళ్ళంత బాగా చేశారు కాబట్టి ఇట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. నాకు మ్యూజిక్ చేయడానికి కూడా చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. And thank you, and please watch it on for the audience everywhere, please watch it on December 8th. You'll love it and మీరు ఎలా చూస్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ. వధువు వెబ్ సిరీస్లో హీరోయిన్కి పెళ్ళైన తర్వాత అసలైన కథ మొదలవుతుంది సెకండ్ ఎపిసోడ్ నుంచి. ఈ సెకండ్ ఎపిసోడ్లో తనతో పాటు ఆడియన్స్ కూడా ఆ ఇంటికి తీసుకెళ్తాను, ఆ ఇంట్లో కూర్చోబెడతాడని నమ్మకం నాకుంది. ఆ ఇంటి పాత్రల్ని మనం ఆ క్యారెక్టర్స్ అన్నీ చూస్తే ఎవరు అనే సస్పెన్స్ 7th ఎపిసోడ్ వరకు బిల్డ్ చేస్తాం. 7th ఎపిసోడ్ మొత్తం టోటల్గా మీకు అంటే ఒక కిక్ 7th ఎపిసోడ్లో మీకు బాగా ఉంటుంది. సో మీరు డిస్నీ హాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. అందరికీ హాయ్. సో ఫస్ట్లీ ఇందాక మాకు చెప్పడానికి కుదరలేదు, సో ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్స్ ఎస్పీఎఫ్ వాళ్ళకి, బికాజ్ వాళ్ళు ఆల్రెడీ దయాన్ ఆల్రెడీ మీరు చూసుంటారు, హాట్స్టార్లో వచ్చింది, జేడి చక్రవర్తి గారు చేశారు. సో అండ్ ఇప్పుడు వధువు చేస్తున్నారు, అండ్ దే ఆర్ హియర్ టు ప్రొడ్యూస్ అ లాట్ మోర్ వెబ్ సిరీస్ కాంటెంట్ కానీ సినిమాలు చేయడానికి కానీ వాళ్ళు తెలుగులో చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ చాలా మంచి ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు, అండ్ చాలా బాగా వెరీ స్మూత్గా డీల్ చేశారు వాళ్ళ సెకండ్ ప్రాజెక్ట్ని కూడా. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ ఫర్ ఎస్వీఎఫ్ అండ్ హాట్స్టార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ టు కృష్ణ గారు. చాలామంది ఇప్పుడు షో చూసిన వాళ్ళు కానీ అందరు కూడా పర్ఫార్మెన్సెస్ గురించి పొగుడుతున్నారు. ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ సార్. అండ్ నా మేకప్ టీమ్ వచ్చి నేను అందంగా ఉన్నా అని చెప్తున్నారు మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మా పర్ఫార్మెన్సెస్ని ఎన్హాన్స్ చేసేలాగా, మా తప్పుల్ని కవర్ చేసేలాగా, ఎన్హాన్స్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్, కవర్ చేయడానికి ఎడిటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్. అండ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ వాస్ ఫన్ పర్ఫార్మింగ్ అలాంగ్ విత్ యూ ఆల్. అండ్ వెబ్ సిరీస్ అని వెంటనే యూజువల్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ని ఇష్టపడేటువంటి ఆడియన్స్ చాలామంది ఉంటారు.
సో వాళ్ళకి ఇది ఒక కంప్లీట్ ఫీస్ట్ అని చెప్తాను, కంప్లీట్ మీల్ అని చెప్పచ్చు. సో సస్పెన్స్ థ్రిల్లర్స్ని, ఫ్యామిలీ డ్రామాస్ని ఎంజాయ్ చేసేటువంటి ఆడియన్స్ అందరికీ వధువు ఈజ్ యువర్ గో టు బింజ్ వాచ్ దిస్ వీకెండ్. సో హాట్స్టార్ స్పెషల్స్ వధువు Disney+ హాట్స్టార్లో December 8th నుంచి స్ట్రీమ్ అవబోతోంది. చూడండి, ఎలా ఉందో మా అందరికి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు యాడ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులు, మీరు అందరూ టైం తీసుకొని మా కోసం వచ్చి ఈ షో చూశారు. ఐ హోప్ మీ అందరికీ ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నారు. సో వాళ్ళ ఆన్సర్ రైటింగ్లో, రివ్యూస్లో ఇస్తారు, ఇప్పుడు చెప్పరు సార్. అడిగి తీసుకున్నట్టు ఉంటుంది, కానీ నేను అడుగుతా. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఇప్పటి వరకు చాలా చేశాను. సో ప్రతిసారి నా సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను రివ్యూస్ వెళ్ళి చదువుతాను. సినిమా గురించి ఏం రాశారో, నా గురించి ఏం రాశారో, ఒక స్వార్థం ఉంటుంది, నా గురించి ఏం రాశారో నేను వెళ్ళి చదువుతా. సో మోస్ట్ ఆఫ్ ద టైం నా పేరు అసలు ఉండదు దాంట్లో. సో దానికోసం నేను ప్రతిసారి నాకు ఒక రోజు వస్తుంది, నేను హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తా, ఏదో ఒక రోజు నా పేరు ఆ రివ్యూలో ఉంటుంది అని నేను వెయిట్ చేశాను. ఐ గెస్ ఇప్పుడు దీని తర్వాత నా గురించి కొంచెమైనా ఏమైనా రాస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. రాసుకో, ఆ రోజు వచ్చేసింది December 8th రోజు, అదే నీ రోజు. అలీరజా గురించి ఫస్ట్ అవిక వద్దండి, నందు వద్దు, కృష్ణ వద్దు, మహేష్ వద్దు, అనిల్ గారు వద్దు, అటు శ్రీరామ్ గారు వద్దు, ఎవ్వరొద్దు. ఫస్ట్ అలీరజాతో మొదలెడదాము. ఫస్ట్ అలీరజా, వధువు ఈజ్ ఈక్వల్ టు అలీరజా అని రాద్దాం. ఫర్ అలీరజా, ఇట్ డిజర్వ్స్ ఇట్. మొత్తం పురాణ ఉండాలి రివ్యూస్ అంతా అలియానా గురించి, అంతే కదా అన్న? కానీ నాట్ మేకింగ్ ఫన్, బట్ యూ డిజర్వ్ ఇట్. నేను సింపుల్గా ఒక రిక్వెస్టింగ్ వేలో నేను అడిగాను. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాసినా కూడా ఎలా ఉంటుంది తెలుసా, ఈడు అడిగాడు కాబట్టి వీడు రాశాడు అని ఉంటుంది అన్న. నువ్వు దాన్ని ఎలా చేసేసావు? లేదన్నా అందరి గురించి రాసి మధ్యలో ఒక లైన్ గురించి. అరే యూ డిజర్వ్ ఇట్ బంగారం, నువ్వు థ్యాంక్ యూ అట్లా. అండ్ నిజంగా ఇవాళ అందరి గురించి నేను చెప్పేశాను. ఐ వుడ్ లైక్ టు టెల్ దిస్ ఆన్ ది స్టేజ్. నాకు ఒక పెద్దన్నయ్య దొరికిండు షూటింగ్ లో. అనుకుంటారా బాబు, నీకంటే నాకు ఇందాకే చెప్పావు కదా ఆ క్లారిటీ. సరే, హైట్ ఎక్కువ ఉంది కదా, నో ప్రాబ్లం. సో ఇట్ వాస్ రియలీ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. If at all we are doing season 2, I will only wait for this collaboration again, Anna. We'll rock. Thank you so much guys. Thank you. I hope you all had fun watching Vadhuvu. Families to Disney+ Hotstar lo 8వ తారీఖున చూడండి అందరూ, ప్లీజ్. Thank you so much everybody. Thank you so much. సార్ చాలా బాగుంది, మొత్తం కూడా సస్పెన్స్లో పెట్టేశారు. Part 2లో ఏమేమి రివీల్ చేయబోతారు, అసలు ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది? త్వరలో ఉంటుంది సార్. త్వరలో ఇదొకటేనా? అసలు దీనిలో ఎవరు మెయిన్ విలన్ ఏంటి అనేది కూడా మొత్తం ఒకరి మీద ఒకరికి అనుమానం, ఒకరికి ఏం చేయబోతున్నారు అసలుకి? సార్ నన్ను మాట్లాడమంటున్నారు డైరెక్టర్ గారు. అదే సీజన్ 2 ఉన్నారు కదా. సీజన్ 2లో దీనికి అన్నిటికీ క్లారిటీ ఉంటుందండి. అసలేని కథ అప్పుడే మొదలవుతుంది. సార్ దీనిపైన రీసెర్చ్ చేశారా? అసలు ఇంత బాగుంది, చాలా బాగుంది. ఇది ఒక కలకత్తా బెంగాలీ సిరీస్ అండి. దీన్ని మేము అనువాదం చేసుకున్నాం. ఇక్కడ కొంచెం కంటెంట్ అటు ఇటు మార్చి తెలుగు నేటివిటీ దగ్గరగా ఉండేటట్టు చేసాం. అంటే అవికాను, నందు అండ్ అలీని వీళ్ళనే తీసుకోవడానికి ఏంటి అంటే ఈ క్యారెక్టర్స్ వాళ్ళే సూట్ అవుతారు అనుకున్నారా? ఎట్లా? 100% మీరు చూశారు కదా, వీళ్ళందరూ సూట్ అవుతారనే నమ్మకంతోనే తీసుకున్నాం. దానికి వీళ్ళు న్యాయం చేశారని ఒక డైరెక్టర్గా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా. నందు గారు, ఈ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించింది ఆయనకి అసలుకి? అంటే మొత్తం కూడా ఒక సస్పెన్స్, ఇది నెగిటివ్ పాజిటివ్ అనేది కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉంది మొత్తం క్యారెక్టరైజేషన్. సో బేసిక్గా నాకు కృష్ణ గారిని కలిసి కథ, బెంగాలీ సిరీస్ ఆల్రెడీ SVF వాళ్ళే చేశారు, సేమ్ ప్రొడ్యూసర్స్ చేయటం జరిగింది. వాళ్ళు హాట్స్టార్తో టైప్లో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చేశారు. సో నన్ను బెంగాలీ సిరీస్ చూడమన్నారు.
నేను ఒకవేళ నేను ఒప్పుకుంటే కనుక కథ చేయడానికి ఒప్పుకుంటే నాకు అందరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ చూడండి కథ వింటానని చెప్పాను. సో డైరెక్టర్ గారిని టీంని అందరినీ కలిసినప్పుడు చెప్పినప్పుడు నాకు జెన్యున్గా అయితే నాకు డౌట్ ఉండాలి ఏంటి మనం అని షుడ్ ఐ నాట్ అని చెప్పి. బట్ వెన్ ఐ మెట్ ద డైరెక్టర్ అండ్ ఆయన పర్స్పెక్టివ్ ఈ క్యారెక్టర్ మీద పర్టికులర్గా కథ మీద ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ఈ క్యారెక్టర్ మీద ఆనంద్ అనే క్యారెక్టర్ మీద ఆయన పర్స్పెక్టివ్ తెలుసుకున్నాక నాకు చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. మీరు చూసినట్టయితే కనుక అసలు ప్రతిదీ క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది. అసలు నా క్యారెక్టర్నే కాదు, ఆర్య అయినా సరే, ఇన్ఫ్యాక్ట్ అందరి క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి. బట్ నేను నా క్యారెక్టర్ వరకు పర్టికులర్గా అడిగినప్పుడు అంతకుముందే నేను చేసిన ఇంకో సిరీస్లో కూడా చాలా సైకిక్గా చేసిన మ్యాన్షన్ 24లో చేశాను కాబట్టి లిల్లీగా ఐ వాజ్ కైండ్ ఆఫ్ హెసిడెంట్. అన్నీ ఒకేలాగా అవుతాయా, అలాంటి పర్ఫార్మెన్సే చేయాల్సి వస్తుందా, మళ్ళీ ఒకదానికి ట్యాగ్ అయిపోతాం కదన్న, అలా ఉంటుంది అనుకుంటే. బట్ ఆయన పర్స్పెక్టివ్ చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ మీరు మీరు షూటింగ్ చూస్తే ఎంత చెప్పినా అతిశక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ లెట్సే మనం ఒక 50 రోజులు స్కెడ్యూల్ వేసుకున్నాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైపోథెటికల్ చెప్తున్నాం, ఈ 45 రోజుల్లో తీసేస్తారు. పిచ్చా క్లారిటీ. నేను నిన్న కూడా అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తున్నాను, ఒక డైలాగ్ ఉందనుకోండి, రే ఆర్య ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు, రా ఇక్కడికి అనో డైలాగ్ ఉందనుకోండి, ఇది వైడ్లో రే ఆర్య ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు, రా ఇక్కడికి అక్కర్లే, రే ఆర్య రా ఇక్కడికి, ఈ రెండు చెప్పండి నందు గారు చాలు, కట్, క్లోజ్. ఎక్కడికి వెళ్తున్నావు, అది క్లోజ్. సజెషన్లో అంత క్లారిటీ అనమాట. అంటే నేను మా హాట్స్టార్ వాళ్ళకి, హాట్స్టార్ టీంకి చెప్పాలనుకుంటున్నాను దట్ ఊరికే పిలిచి భోజనం పెట్టి పంపించేసినట్టు అనిపించింది మాకు డబ్బులు ఇచ్చి. అసలు ఎక్కడ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇలా వచ్చింది అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎలా ఉందో ఇట్స్ ఆల్ క్రెడిట్ టు కృష్ణ గారు అని చెప్పాలి. అబ్సల్యూట్ క్లారిటీ అన్న. మాకు ఇచ్చిన డేట్ల కంటే తక్కువ రోజుల్లో చేశారు. పర్ డే సో అండ్ సో అమౌంట్ అని తీసుకుని ఓకే ఇన్ని రోజులకి ఇంత అమౌంట్ అనుకుంటాం కదా, తక్కువ రోజుల్లో షూటింగ్ ఫినిష్ అయ్యేసరికి పర్ డే అమౌంట్ ఎక్కువగా కూడా అయిపోయింది. సో కృష్ణ గారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ హాట్స్టార్ టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్. దీంట్లో అందరూ సస్పెక్టెడే, అందరూ బాధితులే. అందరూ అలానే అనిపించింది కదా. అవును. దీనికి ఎలా కన్క్లూజన్ ఇవ్వబోతున్నారు మరి? దీని కంక్లూజన్ మీరు చూడకండి, బెంగాలీలో ఉంది ఆల్రెడీ, కొన్ని రివీల్ అయ్యాయి. సీజన్ 2 ఉంది, సీజన్ 3 కూడా ఉంది, మన దగ్గర కూడా ఉండబోతుంది. కానీ మీరు చూడకండి, తెలుగులోనే చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఉండబోతుంది. అంటే ఇక్కడ మనకు ఓన్లీ కథని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఎలా ఉందంటే మామూలుగా 2 గంటల సినిమాలో ఫస్ట్ పావుగంట యాక్ట్ 1లో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి వరల్డ్ ఎస్టాబ్లిష్ చేస్తాం కదా. సో వధువు సీజన్ 1 వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయటం, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయటం, ఇంత తేడా ఫ్యామిలీలు ఉంది ఒకటి ఎగ్జిస్టింగ్ ఈ ప్రపంచంలో అని ప్రేక్షకులకు చూపించడం మాత్రమే. వధువు సీజన్ 2 ఈజ్ గోయింగ్ టు బీ నెక్స్ట్ లెవెల్. అదైతే ఐ కెన్ డెఫినెట్లీ ప్రామిస్ అన్న. నంది గారు, ఈ మధ్యకాలంలో చూసిన వెబ్ సిరీస్లో కనిపిస్తున్నారు. అవునన్న. సినిమాలు పక్కన పెట్టినట్టున్నా కేవలం ఇలా ఉన్నటువంటి కంటెంట్ ఆధారంగా ఇవి మాత్రమే చూస్ చేసుకుంటున్నారు నందు? అలా ఏం లేదన్న. ఆనెస్ట్లీ నేను సవారీ, బొమ్మ, బ్లాక్ బస్టర్ 2 సినిమాలు చేసిన తర్వాత మంచి సినిమా కథతో చేయాలి, నేను చేస్తూనే ఉన్నాను. ప్రెస్ వాళ్ళు కానీ ప్రేక్షకులు కానీ నన్ను నువ్వు బాగా చేస్తున్నావు సినిమా వర్కౌట్ అవ్వాలి, నువ్వు బాగా చేస్తున్నావు సినిమా వర్కౌట్ అవ్వాలనే స్పేస్లో ఉన్నావు. నేను బాగా చేస్తున్నాను సినిమా వర్కౌట్ అవ్వాలి నుంచి నేను బాగా చేస్తున్నాను సినిమా వర్కౌట్ అయింది స్పేస్కి ట్రాన్స్ఫర్మేషన్ కోసం అని చెప్పి జాగ్రత్తగా ఒక చిన్న గ్యాప్ తీసుకున్నా. ఆ ఇన్ బిట్వీనే నాకు హాట్స్టార్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి మ్యాన్షన్ 24 అది ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. పర్సనలీ నాకు లిల్లీ అనే క్యారెక్టర్ చాలా హెల్ప్ అయ్యి ఫర్దర్గా నేను చేసినటువంటి రోల్స్ మీకు మెల్లిమెల్లిగా తెలుస్తాయి. అండ్ దెన్ వధువు మళ్ళీ హాట్స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ హాట్స్టార్, అంటే వాళ్ళ ఒరిజినల్స్లో నేను లీడ్గా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కాకుండా ప్రశాంత్ వర్మ గారు ఒక కథ రాశారు, అది కూడా హాట్స్టార్ స్పెషల్స్కి నేను షూట్ చేయడం జరిగింది. దీంతో పాటు మొన్న అనౌన్స్ చేసాం మన లక్కీ మీడియా సినిమా చూపిస్తా మామ, పాగల్, నాని అన్నది, నేను లోకల్ ఇవన్నీ చేసిన బెక్కం వేణుగోపాల్ గారి ప్రొడక్షన్లో హీరోగా చేస్తున్నాను. కానీ అక్కడ కూడా మళ్ళీ కాంబినేషన్ అవికా గౌర్తోనే. ఇవాళ ప్రొడ్యూసర్స్కి చెప్తున్నా, ఏదో 12th 15th గ్లిమ్స్ వదులుదామంటే వద్దు, వధువు అనుకుంటారు మా ఇద్దరిని చూస్తే, దాన్ని మంత్ ఎండ్కి పోస్ట్పోన్ చేద్దాం, లేదంటే న్యూ ఇయర్కి వదలండి గ్లిమ్స్ అని ఇవాళే చెప్తున్నా. సో ఆ బ్యానర్ నుంచి ఒక సినిమా ఉంది, ఆ తర్వాత మూడు సూపర్ హిట్లు ఇచ్చినటువంటి ఒక బ్యానర్ ఉంది, అది నేను చెప్పడానికి లేదు, 10వ తారీఖు తర్వాత అనౌన్స్ చేస్తున్నారు ప్రొడ్యూసర్. అందులో ఒక సినిమా సైన్ చేశాను. సో సినిమాలు కూడా వస్తున్నాయి. 2024 ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ గుడ్ ఇయర్. మిమ్మల్ని ఎక్కువ సార్లు కలుసుకునే అవకాశం రాబోతుంది నాకు. అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ప్లీజ్. అదే గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి దీనికి సంబంధించి. రంగమార్తాండతో మంచి మార్క్స్ వేసుకున్నారు, సో దెన్ మళ్ళీ గ్యాప్ అంటే చేస్తూనే ఉంటారు, బట్ ఇలాంటి వెబ్ సిరీస్ చేయడం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఫర్దర్గా? సార్ ఫస్ట్లీ ఇలాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ నుంచి నాకు ఈ క్యారెక్టర్ కోసం ఫోన్ రావడమే నేను చాలా లక్కీగా అనుకున్నాను.
శాలిని గారి దగ్గర నుంచి నాకు ఫస్ట్ మెసేజ్ వచ్చింది, ఇలా హాట్స్టార్కి ఒక వెబ్ సిరీస్లో ఒక క్యారెక్టర్ కోసం అనుకుంటున్నాము, ఇది ఆల్రెడీ ఒక బెంగాలీ రీమేక్. సో అది విన్నప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇట్ వాజ్ నథింగ్ దట్ నేను ఓకే చెప్పాలా వద్దా అని కాకుండా ఇది 100% ఓకే నేను చేస్తున్నా అనే లోపల నుంచి ఒక ఫీలింగ్ వచ్చేసింది. దాని తర్వాత కొంచెం డేట్లు అడిగారు. వాళ్ళు ఏమన్నారంటే ప్రీ ప్రొడక్షన్ అంతా చాలా క్లారిటీగా వీఆర్ రెడీ విత్ ఇట్, ఈ 30 రోజు మాత్రమే షూటింగ్ ఉంటుంది, కెన్ యూ గివ్ మీ దిస్ 30 days అని నాకు అడిగారు. అప్పుడు వరుణ్ తేజ్ గారి సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్లో ఒక క్యారెక్టర్ వచ్చింది. దాంట్లో ఎయిర్ ఫోర్స్ లుక్ ఎలా ఉంటుంది, చాలా చిన్న హెయిర్ వితౌట్ బియర్డ్ అలా ఉండే. సో నా అదృష్టం ఏంటంటే అదొక 45 days పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయిన వెంటనే నేను ఫోన్ చేసి అలా పోస్ట్పోన్ అయింది, ఐ కెన్ గ్రో మై బియర్డ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, మీకు ఎలా లుక్ కావాలి ఐ కెన్ డూ ఇట్, బట్ ఆ 30 daysలో అయిపోతుంది కదా, ఖచ్చితంగా 30 daysలో అయిపోతుంది అన్నారు. కానీ నాకు తెలిసి 27 or 28 daysలోనే కంప్లీట్ చేసేసాం అది. ఆల్ నేను ఇక్కడ కూర్చొని వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి నేను మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం సూపర్. ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది. డైరెక్టర్ గారికి ఏం కావాలో కెమెరామెన్కి తెలుసు, ఆయన చెప్పేస్తారు ఇలాంటి సీన్ ఉంది, ఆయన మొత్తం చేసేసి రెడీగా పెడతారు అక్కడ. మేము క్యారవాన్ నుంచి దిగి ఆ రూమ్లోకి వెళ్ళిపోయిన వెంటనే ఆల్రెడీ ఆ సీన్ ఫీల్ వచ్చేసే ఉంటుంది అక్కడ. సో సగం వర్క్ ఈజీ అయిపోయింది. అండ్ నేను చాలా హైపర్ యాక్టివ్ పర్సన్, చాలా జోష్లో ఉంటాను, ఎప్పుడు ఆ టైప్లోనే ఉంటాను. సో ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా, డైరెక్టర్ గారు నాకు పిలిచి నాకు ఎక్కువ అవసరం లేదు, నాకు తక్కువ అవసరం లేదు, ఒక మీటర్ ఉందిరా, ఆ మీటర్లో నేను స్ట్రేట్ చూసి నాకు డైలాగ్ చెప్పేస్తే నాకు చాలు, ఎక్కువ యాక్టింగ్ కూడా వద్దు. సో త్రూ అవుట్ ద మూవీ కృష్ణ గారు చాలా గైడ్ చేశారు సటిల్ ఉండడానికి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ హాట్స్టార్ and Krishna sir for giving me this opportunity to be a part of this amazing. I can say this is one of my best till today what I have done. Hello Krishna garu, this is Srivat sir. Hi. మీ రెకీ షోకి నేను పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు టెలివిజన్లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెన్ యూ ట్రాన్సిషన్ ఓటీటీ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అనుకుంటా మిమ్మల్ని. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ అవన్నీ ఆ ట్రాన్సిషన్, బికాస్ మీరు టెలివిజన్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇక్కడ వచ్చారు అని నాకు ఎక్కడ కనిపించలేదు ఎనీ టైమ్ ఎనీ ఆఫ్ యువర్ షోస్. ఆ రైటింగ్ కానీ ఆ ఎగ్జిక్యూషన్ కానీ ఆ డిఫరెన్స్ ఎలా తీసుకొచ్చారు వైల్ యూ ఎగ్జిక్యూటెడ్ దీస్ 3 shows, బుచ్చినాయుడు కంద్రిక ఇంక్లూడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ వధువులో హీరోయిన్ను పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్తుందండి. అత్తారింటికి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఆడియన్స్ కూడా తీసుకెళ్ళాలి అనేది అక్కడ ఫిక్స్ అయ్యాను. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఒకే ఇంట్లో జరుగుతుంది డ్రామా. సో ఆ ఒకే ఇంట్లో జరగాలంటే మొత్తం కథంతా ఇంట్లోనే జరుగుతుంది. దానికి ఎలా అనేది ఒక ముందు ప్రీ ప్రొడక్షన్లో నేను డిఓపి గారు అందరూ వర్క్ చేసాం. ఈ కథ షూటింగ్కి వెళ్ళకముందే మన మ్యూజిక్ డైరెక్టర్తో అనిల్ గారితో మేము నలుగురు ఒకసారి డిస్కస్ చేసి ఇలా వెళ్తామని ఒక 4-5 days నలుగురు డిస్కస్ చేసి ఇలాగే వెళ్ళాలి అని సెట్లోకి వెళ్ళాం. అందుకే కొంచెం క్లారిటీగా చేసాం. నందు, హాయ్. I watched your Prema Vimanam and Mansion 24 also. What I really like is you're not choosing on terms of screen time ilantivi em kaakunda. I really like your choices. So thank you man. So how do you really go about these extended cameo kind of roles when you choose not this one but generally the other 2, Mansion 24, because it's only a small part. So how do you go about choosing these roles, because impact untunda leda ane bhayam untundi. So how do you go about the choices, especially the big hero roles are very easy, like నేను హీరో చేస్తున్నాను, భయం ఉంటుంది. కాకపోతే అదే ఇంపాక్ట్, దట్స్ ద రైట్ వర్డ్ టు యూజ్. ఇంపాక్ట్ అనేది ఒకటి చూసుకుంటున్నాను. లక్కీగా నాకు తెలియదు, నా జాతకం అలా రాసిందేమో. ఇప్పుడు లెట్స్ సే వెన్ ఐ బిగాన్ వే బ్యాక్ 100% లవ్లో కూడా ఒక అజిత్ ఈజ్ గ్రేట్ అనేది ఉందనుకోండి. సినిమా అంతా నాగ చైతన్య గారు, తమన్నా గారు హీరోయిన్ అయినప్పటికీ అజిత్ ఈజ్ గ్రేట్ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే అజిత్ ఈజ్ గ్రేట్ అంటారు. సో
అది ఇంపాక్ట్ ఆటోమేటిక్గా ఉండింది. మరి ఐ డోంట్ నో, మరి నాకు నేనేది పర్సనల్గా చూస్ చేసుకుని నాకు వచ్చిన దాంట్లో కొద్దిగా బెటర్గా ఏదైనా చూసుకోవటం. నేను నో చెప్పినవి కూడా ఉన్నాయి కొన్ని సినిమాలు, ఇలాంటి రోల్స్ అడిగితే నో చెప్పినవి కూడా ఉన్నాయి. భయం, మళ్ళీ అమెరికా పెళ్లి కొడుకో లేదంటే చెల్లికి పెళ్లి చేసుకోవడానికి వచ్చిన బావ, ఇలాంటి రోల్స్కి సో కాన్షియస్గా అలాంటివి వచ్చినవన్నీ అవాయిడ్ చేసుకుంటూ, బట్ మీరు అన్నట్టు రైట్ వర్డ్ ఇంపాక్ట్. ఆటోనగర్ సూర్య దో ద ఫిల్మ్ డెంట్ వర్క్, బట్ కిచ్చా అనే రోల్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. తర్వాత ఎన్టీఆర్ అన్నతో రభసలో చేశాను, అది కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలా దేవుడి దయ వల్ల నన్ను ఎంచుకోవటమే అలాంటి రోల్స్కి. నందు ఇలాంటి దానికైతే ఎక్కడో స్టాండర్డ్గా చేయగలుగుతాడని సంభవం. మరి డైరెక్టర్స్కి నాలో ఏం కనిపిస్తుందో జెన్యున్గా నాకు తెలియదు, బట్ ఓ 10 అన్నప్రాసనకి పిల్లలకి 10 పెడితే ఒకటి ఎంచుకుంటారు కదా, అలా నాకు వచ్చిన రోల్స్లో ఒక 4-5 కనిపిస్తే అందులోంచి 2-3 మంచివి ఉంటే తీసుకుని స్లోగా కెరీర్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాను. చాలా స్లో అయిపోయింది, ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది, బట్ ఐ థింక్ ఆల్ ద ఫ్రూట్స్ చెక్. అప్పటి నుంచి చేసిన విత్తనం ఇప్పుడు చెట్ అయ్యి ఇట్స్ టైమ్ టు రీప్ ద ఫ్రూట్స్ అనే ఫీలింగ్ నాకు వస్తుంది ఫర్ ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ గోయింగ్ టు బీ కమింగ్ అక్రాస్ అండ్ ద ప్రాజెక్ట్స్ దట్ ఆర్ ఆల్రెడీ కమ్. సో అంతే, ఆ ఇంపాక్ట్ అనే దాన్ని పట్టుకుని జాగ్రత్తగా చూస్ చేసుకుంటాను. థ్యాంక్స్ మేట్, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సార్ ఇది బెంగాలీ రీమేక్ కదా, బెంగాలీలో మేకింగ్ అంతా స్టోరీ నరేషన్ అంతా చాలా ట్రెడిషనల్గా ఒక రకంగా ఉంటుంది. సో మీరు తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి మార్పులు చేశారు, ఎలాంటి నేటివిటీ కోసం ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? అవునండి, ఇది మీకు బెంగాలీకి దీనికి మేకింగ్ వేసి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ ట్రీట్మెంట్ కూడా కొద్దిగా చేంజ్ చేసుకుంటున్నాను. 7th ఎపిసోడ్ మొత్తం అక్కడ వేరు ఇక్కడ వేరు. సో 7th ఎపిసోడ్ మొత్తం మనం ఇక్కడే. సో ఆర్టిస్ట్ల పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం చాలా పర్ఫెక్షన్ ఉంది, ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా చాలా బాగా కనిపించేది. సో ఈ సినిమా కోసం అంటే ఈ వెబ్ సిరీస్ కోసం ఏమైనా వర్క్షాప్ చేశారా? వర్క్షాప్ ఏం చేయలేదండి, ఎందుకంటే దొరికిందంతా మంచి ఆర్టిస్టులు నాకు. అంటే వాళ్ళతో ఎక్కువసేపు టేకులు తీసుకోలేదు. ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ అయింది, దానికి కారణం వాళ్ళు త్వరగా చేయడం వల్ల ఎక్కువ 1 మోడ్లు అనేది నాకు తెలిసైతే లేదు, చాలా ఫాస్ట్గా చేసాం. అందువల్ల కెమెరామెన్ గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలన్నా. అవునండి, మీరు నమ్మరు, మేకింగ్ వీడియో అని ఉందా శాలిని గారు, మనది హాట్స్టార్ శాలిని గారు. ఆవిడని ఏ ఒక్క హాట్స్టారో ఇంకో అనకూడదు, ఆవిడ అన్ని ఓటీటీలకు చేస్తున్నారు. శాలిని నంబర్ గారు మేకింగ్ వీడియో ఉంది కదా, ఎవరినట్టు చూద్దాం. నిజంగా మా మేకప్ మ్యాన్ కూడా అడగండి, మాకు అసలు టైం ఉండేది కాదు. ఆయన నేనైతే డౌట్ పడ్డా కెమెరామెన్ మీద. అంటే ఫ్రేమ్ బాగుంటుంది, మానిటర్లో బాగుంటుంది, కానీ ఎక్కడో ఇంత స్పీడ్గా అయితే క్వాలిటీ రాదు అని ఫిక్స్ అయ్యాను నేను. ఆయన ఏంటన్నా మాకు వైట్ తీస్తే క్లోజ్ అని చెప్పి ఊరికే సరదాగా వ్యాన్ వరకు వెళ్ళొద్దాం పోసుకుని వద్దాం అంటే కూడా లేదు రెడీ షార్ట్ రెడీ వచ్చేసేయండి. ఏందన్నా నువ్వు మరీ ఫాస్ట్. మా 1 మోడ్లు ఏమో పక్కకు పెట్టేస్తే నిజంగా క్రెడిట్ మహేష్ గారికి 110% ఇచ్చి తీరాల్సింది. ఎన్ని నైట్ షూట్లు చేసాం టు ది ఎంటైర్ సినిమాటోగ్రఫీ టీమ్. నేను ఇలా ఇంత స్పీడ్ ఇంత ఫాస్ట్ సినిమాటోగ్రఫీ టీంతో నా లైఫ్లో వర్క్ చేయలేదు. గ్రేట్ వర్క్ అన్న, అదిరిపోయింది అసలు. నా నెక్స్ట్ సినిమా కూడా మీరు అన్ని దగ్గరుండి కొంచెం. మ్యూజిక్ డైరెక్టర్ సార్, చాలా బాగుంది. ప్రతి ఎపిసోడ్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ని బాగా ఎలివేట్ చేసేదని ఒక ఫీలింగ్ కలిగింది చూస్తుంటే. సో రీమేక్ అనేసరికి ఆల్రెడీ ట్రాక్స్ ఉంటాయి కదా, మీరు సొంతంగా ఎంత లిబర్టీ తీసుకొని మ్యూజిక్ చేశారు, డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందండి? ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. అండ్ లిబర్టీ, కంప్లీట్ లిబర్టీ అండి. లైక్ ఏది కూడా దగ్గరగా కూడా ఉండదు. మనం ఇప్పుడు వాట్ వీ డిడ్ అండ్ వాట్ ది ఒరిజినల్ ఈజ్ మీరు చూస్తే అసలు దగ్గర సంబంధం కూడా ఉండదు. సో దట్ క్రెడిట్ గోస్ టు కృష్ణ గారు. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అండ్ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ నుంచే ఐ వర్క్డ్ అండ్ ఐ డెంట్ ఈవెన్ వాచ్ ద ఒరిజినల్. ఈవెన్ దో ఇట్స్ ద సేమ్ ప్రొడక్షన్ హౌస్, ఐ డెంట్ వాచ్ దాట్. సో దట్ నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఇప్పుడు కొన్ని మనం తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటామండి, అలా కూడా అవ్వకూడదని అది చూడలేదు అసలు. సో అండ్ కృష్ణ గారు నాకు ముందు ఆల్రెడీ మేము పనిచేసాము. అండ్ ఆయన ఇచ్చే ఫ్రీడమ్, క్రియేటివ్ ఎనర్జీ కానివ్వండి, అసలు క్లారిటీ ఆఫ్ థాట్, డిజైన్ షార్ట్స్, సో అండ్ ఎంకరేజ్మెంట్, సో చాలా స్మూత్గా అయిపోతుంది జర్నీ. సో అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు బెంగాలీ మ్యూజిక్ ట్రాక్స్ ఏమైనా వాడారా, సొంతంగా మళ్ళీ కొత్తగా చేశారా? లేదండి, అంత ఒరిజినల్. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ దిస్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్. డైరెక్టర్ గారు
సో ఇది గ్రావిటీ. సో కథ నిందితుల మధ్యలో తిరిగిన బాధితుల కథనా లేదంటే బాధితుల మధ్యలో ఇరుక్కుపోయిన నిందితురాల కథ మాకు కన్ఫ్యూజన్లో పెట్టేశారు మీరు. సో థింగ్ ఏంటంటే భాను అని ఒక క్యారెక్టర్ చేసింది. సో తన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇంత పెద్ద కాస్టింగ్ ఉండే వధువు సిరీస్లో తన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? బేసిక్గా తను సోషల్ మీడియాలో చాలా వైరల్ అనమాట. అదే రీజన్ ఉంది. హాయ్, నందు అనాలి. నార్మలీ బాయ్స్ ఆన్ లొకేషన్ ఉంటే కొంచెం ఫన్ ప్రాంక్స్ అలాంటివి ఉంటాయి. కానీ మీరు ఇద్దరు ఎంత పద్ధతిగా కూల్గా కూర్చున్నారు. ఐ నో బోత్ ఆఫ్ యూ పర్సనలీ కాబట్టి చెప్తాను. లేదండి, వి హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. షూట్ లో అంటున్నారా? షూట్ లో అంటే షూట్ లో మాకు ఇట్ వాస్ వెరీ క్విక్. తరుణ్ గారు లైక్ చాలా క్విక్ గా చేసేవారు. అదే చెప్తున్నాడు, అది క్యారవాన్ నుంచి దిగి వచ్చిన అన్ని రెడీగా ఉండేది. ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ చేసేవాళ్ళ, కాదమ్మా నాకు ఇది ఒకటే కావాలి నందు బాబు, మనకి ఇది బాబు. ఆయన నన్ను బాబుని చేశారు కూడా. సీన్ అయిపోయిన వెంటనే పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకా కాస్ట్యూమ్ వాళ్ళందరూ రెడీగా ఉండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకుంటామంటే ఇంకా సీన్ బ్యాలెన్స్ ఉంది కదా, అయిపోయింది ఆ సీన్, నెక్స్ట్ సీన్ అంట. అలా ఉండేది మా పరిస్థితి. సో వాట్ ఎవర్ ఫన్ వీ హ్యాడ్ ఓన్లీ ఆఫ్టర్ షూట్స్, నాట్ ఆన్ సెట్స్. అదే చెప్దాం అనుకుంటున్నాను. మళ్ళీ దానికి కూడా మా ఈపీ శామ్కి కానీ వీళ్ళందరికీ థ్యాంక్స్. బికాజ్ రోజు షూటింగ్ 6కి ప్యాకప్ అయితే మేము సెట్లో ఒక 7-8 వరకు ఉండి సరదాగా అక్రాస్ ద టేబుల్ చాలా విషయాలు డిస్కస్ చేసుకుని నెక్స్ట్ డే సీన్స్ అన్ని డిస్కస్ చేసుకుని మాకు జనరేటర్ 3 hours ఎక్స్ట్రా క్యారవాన్కి పెట్టి వదిలేసి వెళ్ళిపోయారు. నిజంగా చెప్తున్నాను, ఆనెస్ట్లీ. దానికి థ్యాంక్ యూ ఇంత లిబర్టీ ఇచ్చినందుకు. చెప్తారు వాళ్ళిద్దరూ ఆన్ లొకేషన్ ఎలా ఉండేవారు? రామలక్ష్మణ్లా ఉండేవారండి. పాజిటివ్, అది కాంప్లిమెంట్ ఇస్తున్నారా? 100%. అంటే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అంటే సీన్ చేసేటప్పుడు ఒక క్లోజ్ అతనికి ఉంటుంది, ఒక క్లోజ్ ఇతనికి ఉంటుంది. ఈ క్లోజ్ అయిన వెంటనే వాళ్ళిద్దరూ ఇది అంటే తను ఏం చేశారని తను ఇద్దరు డిస్కస్ చేసుకొని ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు నాకు అక్కడ. సో నందు గారు, సో ఇప్పుడు మేము ఈ ఫస్ట్ సిరీస్ ఏదైతే చూసాం ఇందులో కొంచెం స్క్రీన్ స్పేస్ తక్కువ ఇచ్చారు అన్న ఫీలింగ్ మాకు అనిపించింది. సో పార్ట్ 2లో మీది ఎక్కువ ఉండబోతుందా? ఇంకా అది డైరెక్టర్ గారు అంటే డైరెక్టర్ గారు అన్ని 1 word ఆన్సర్స్ ఇస్తున్నారు, మీ దగ్గర నుంచి ఎక్కువ వస్తుందేమో అని చెప్పి మిమ్మల్ని. సీజన్ 2 కోసం సీజన్ 1లో అలా చూపించాల్సి వచ్చిందండి. అంతేనా అండి? 100%. ఓకే, స్వరూప గారు, సో మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మమ్మల్ని అందరినీ కూడా బాగా ఇంప్రెస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ సిరీస్ చేస్తున్నప్పుడు మీకున్న ఏదైనా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? థ్యాంక్ యూ అండి, చాలా లేట్గా అడిగారు. ఏదో క్వశ్చన్ నాకు అప్పటి నుంచి టెన్షన్గా ఉంది ఏం మాట్లాడాలని. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా పీపుల్ అందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న ఆర్టిస్ట్గా ఉన్న నన్ను ఒక మంచి మూవీలో పెద్ద క్యారెక్టర్ వచ్చినప్పుడు మీ వల్లనే నేను జనాల్లోకి వెళ్ళాను. దానికి మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్. ఇంకా కృష్ణ గారి నుంచి చెప్పాలంటే చాలా మంచి డైరెక్టర్ అయినా ఆయనతో వర్క్ చేయాలని నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. రిక్కీ చూశాను నేను, అప్పుడే నేను అనుకున్నా ఈయన దగ్గర ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అయినా నాకు పడాలి అని. కాకపోతే చాలా చిన్న షార్ట్గా అలా అయిపోయింది. ఆయనతో అనేదాన్ని నేను ఖచ్చితంగా ఈసారైనా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి సారని. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సస్పెన్స్ మూవీస్ నాకు చాలా ఇష్టం. మన స్టోరీలో ఏమైందంటే ప్రతి ఒక్కరూ డౌట్ఫుల్గానే ఉన్నారు, నందుతో సహా. హీరోయిన్ అందరూ అంటే మన మెయిన్ లీడ్స్ అంతా కూడా. నేను కూడా చూసినప్పుడు ఆలోచిస్తున్నాను ఎవరైనా ఒక్కరైనా సస్పియస్గా కనిపిస్తారేమో అని. లాస్ట్ వరకు నేను రీచ్ అవ్వలేకపోయాను నేను. అందుకే నాకు బాధగా ఉంది సార్. నెక్స్ట్ అయినా చెప్పండి సార్ అలాంటి క్యారెక్టర్. ఎప్పుడు సాఫ్ట్ మదర్గా చేయాలి, సాఫ్ట్గానే ఉండాలని నేను కూడా అనుకోను కదా, మంచి క్యారెక్టర్సే చేయాలనుకుంటాను. ఎనీవే మంచి సబ్జెక్ట్. నేను చూస్తున్నంతసేపు ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎవరి నుంచి స్టోరీ ఇంకొంచెం రివీల్ అవుతుంది అనేది నేను కూడా వెయిట్ చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్స్ గురించి లీగల్లీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
అలీరాజా గారు, సిరీస్ అంతా చాలా బాగుంది అండ్ మీకు తెలుగు చాలా బాగా మాట్లాడతారు, బట్ ఎక్కడ డబ్బింగ్ ఎందుకు చెప్పలేదు? లేదు, యాక్చువల్లీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను ఒక 3 days డబ్బింగ్ కూడా చెప్పాను. ఐ కంప్లీటెడ్ ద డబ్బింగ్, బట్ I don't know for what reason, channel and director, I guess they had some thought, they wanted to change the dubbing. So అలా నేను డబ్బింగ్ చెప్పాను యాక్చువల్లీ. దాని తర్వాత ఐ థింక్ వాళ్ళకి కొంచెం నేటివిటీ కొంచెం అక్కడక్కడ కొంచెం హిందీ పదాల్లాగా అనిపించింది అనుకుంటా. సో బెటర్మెంటే అనుకుంటా. సో బాగుండేనా లేదా? మ్యాచ్ అయిందా? కూల్, థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ శరత్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద టీమ్ యాక్చువల్లీ. అండ్ ఒక చిన్న అంటే నార్మల్ క్వశ్చన్, మీ ఇద్దరు అంటే కలిసి చేయడం ఫస్ట్ టైం ఇది స్క్రీన్ షేర్ చేసుకోవడం? సో మీరు బ్రదర్స్గా చేస్తున్నారని తెలిసినప్పుడు వాట్ యువర్ ఫస్ట్ రియాక్షన్ చెప్పు. మీరు తన బ్రదర్, నిజమే చెప్పండి. వీ వాంట్ దట్. యాక్చువల్లీ ఇది వచ్చినప్పుడు కొంచెం డిస్కషన్ ఉండే, పెద్దన్నయ్య క్యారెక్టర్ ఎవరు చేస్తాడో, చిన్న తమ్ముడు క్యారెక్టర్ ఎవరు చేస్తాడో ఒక చిన్న డిస్కషన్ కూడా ఉండే. నాకు రోల్ వచ్చినప్పుడు నాకు సీన్ పేపర్ ఇచ్చి ఒక చిన్న ఆడిషన్ కావాలన్నారు. ఆడిషన్ దేనికోసం అంటే, మీకు ఆనంద్ క్యారెక్టర్ కూడా పంపిస్తాం, ఆర్య క్యారెక్టర్ కూడా పంపిస్తాం, ఈ రెండింటి మీరు ఆడిషన్ చేసి పంపించమని చెప్పారు. సో దాని తర్వాత ది ఫిక్స్డ్ ఆన్ ఆర్య. ఇప్పుడు రియల్లో చూసుకుంటే నేను నందు అన్న అని చెప్తా, నందు ఈజ్ యంగర్ టు మీ. రియల్లో నేను ఐఎమ్ ఓల్డర్ టు నందు, బట్ అలా నందన్నకి స్క్రీన్ ఏజ్ ఎక్కువ. సో నేను అంటే మేము కలిసి పని చేయకపోయినా సరే అలీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండ్ వి షేర్ లాట్ ఆఫ్ వార్మ్త్. సో నాకు తెలుసు అంటే ఫస్ట్ సినిమా బాగా రావాలి, సిరీస్ బాగా రావాలి అంటే వాతావరణం బాగుండాలి కదన్న. సో మనకు ఉన్న కో యాక్టర్స్ అందరూ మనకు సింక్లో ఉన్న బ్యాచా కాదా, ప్రతిరోజు పొద్దున్న లేస్తే 6 నుంచి సాయంత్రం 6 వరకు, లేదంటే కాల్ షీట్స్ నైట్ 2 వరకు ఉన్నా కూడా వీళ్ళతోనే మ్యాక్సిమం టైం గడిపేది. ఏదో ఎవడో ఆడి ఏంటి ఇప్పుడు సర్లే అనేటట్టుంటే మనం ఎంతైనా ఫోకస్ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. అలీ అని వెంటనే అమ్మయ్యా మనోడు, ఇంకెవరమ్మా నెక్స్ట్, ఓకే టీం అంతా సెట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అండ్ అలీబాయ్తో అంటే ఇంకా తెలుసు కదా, హైదరాబాద్ ఖజాన్ అప్నా షాన్ మొత్తం అంతా ఇచ్చి పడేస్తుంటాడు. సో డైలీ ఫుల్ ఫన్ ఉండే అండ్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. యా, అలీ అన్న వల్ల చాలా పార్టీలు చేసుకోవడం జరిగింది. చెప్పాడు కదా నాకంటే ఏజ్లో పెద్ద అని చెప్పి. సో కృష్ణ గారు సార్, మూవీస్లో మనం రీమేక్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం, బట్ వెబ్ సిరీస్లో చాలా రేర్గా. సో ఇది ఒక రీమేక్ అని ఇప్పటికీ చాలామందికి తెలియదు, చాలామంది స్ట్రైట్ వెబ్ సిరీస్ అనుకుంటున్నారు. అదే ఎనీవేస్, సో యాజ్ ఎ డైరెక్టర్గా సో ఒక వెబ్ సిరీస్ని రీమేక్ చేయాలి అంటే ఫస్ట్ మీ కాల్ ఏ విధంగా తీసుకున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కంటెంట్ని ఏ విధంగా నేటివిటీ మార్చి తెలుగు ఆడియన్స్కి ఏ విధంగా దాన్ని చేరవేయాలి అన్నప్పుడు అందులో సోల్ నాకు బాగా నచ్చిందండి. ఆ ఆత్మ, అది ఆ కథలోని ఆత్మ నాకు బాగా నచ్చింది. అందులోని పాత్రలు కూడా నాకు బాగా నచ్చింది. వాటిని కొద్దిగా నేటివిటీ అంటే మీ అక్కడ పెర్ఫార్మెన్స్లు వేరు, ఇక్కడ పెర్ఫార్మెన్స్లు వేరండి. టోటల్ చేంజ్ అండి. ఊరికే రీమేక్ అంటున్నాం కానీ అక్కడ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సార్ అంటే మీరు ఇందాక చెప్పినట్టే 7th ఎపిసోడ్లో చాలా మార్చాం మేము, అక్కడ వెర్షన్కి ఇక్కడ వెర్షన్కి అన్నట్టు. సో పెళ్ళి అయిన తర్వాత అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అవికా గోర్ని మీరు షెర్లాక్ హోమ్స్గా సెలెక్ట్ చేసుకున్నారు, బట్ వై అనేది అంటే మీరు స్క్రీన్ ప్లే ఏ విధంగా మార్చుకోవచ్చు కాబట్టి. సో యూ సెలెక్ట్ చేసే షెర్లాక్ హోమ్స్ యాజ్ అవికా గోర్. ఇందు క్యారెక్టర్ అనేది ఎందుకు షెర్లాక్ హోమ్స్గా తీసుకోవాల్సి వచ్చింది? తను ఆ ఇంట్లోకి కొత్త ఎంటర్ అయింది కదండి. ఆ ఇంట్లో ఉండే పాత్రలకి తను బయట నుంచి వచ్చిన ఒక అమ్మాయి, తో ఆ అమ్మాయి షెర్లాక్ హోమ్ని చేస్తుంది. హలో రూపా గారు, నమస్తే. మీరు ఒక హిట్ సినిమా చేశాక జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీలో టైప్ కాస్ట్ చేసేస్తారు. అంటే నెక్స్ట్ రోల్ ఏంటంటే ఆ సినిమా రిఫరెన్స్ చెప్పి అలా చేయండి ఇలా చేయండి ఎక్స్ప్రెషన్స్ వైజ్. ఇప్పుడు మీరు ఒక మదర్ రోల్ సక్సెస్ అయితే ఒక 20-30 మదర్ రోల్స్ వచ్చేస్తాయి. బట్ మీకు యాజ్ అన్ యాక్టర్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇది కానీ సిచ్యువేషన్స్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి. సో దాంట్లో వెరైటీ ఎలా చూపించుకుంటారు? అంటే మీ రేంజ్ అక్కడే కదా బయటపడేది. ప్రతి సినిమాలో మదర్ ఉంటారు కానీ డిఫరెంట్ మదర్ ఉండాలి. సో అది ఎలా మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు? బికాస్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ అ ఛాలెంజ్ కదా. ప్రతి సీను ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఛాలెంజ్ అయ్యండి. ఒకవేళ మంచి క్యారెక్టర్ పడితే మాత్రము. నాకు ఎక్స్పీరియన్స్ బుక్స్, నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం చాలా ఇష్టం. అబ్జర్వేషన్, నేను తోటి నా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, మా బ్రదర్ మా సిస్టర్,
నా చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు అనేది నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక అబ్జర్వేషన్ ఉంది మూవీస్ నుంచి. అది నాకు కొంచెం ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నా. అబ్జర్వేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టిస్ట్గా. అనిల్ గారు హాయ్. జనరల్గా వెన్ యూ డీల్ విత్ సస్పెన్స్ ఆర్ థ్రిల్ ఏంటంటే ఒక ఎడిట్లోకి ఒక ప్యాటర్న్ లాగా ఫిక్స్ అయిపోతుంది. ఐ మీన్ రష్గా వెళ్ళిపోవాలి అండ్ తొందరగా వ్యూవర్ విల్ బీ రెస్ట్లెస్, ఇమీడియట్గా కట్ చేసి మూవ్ ఆన్ చేయాలి అనేది జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇన్ యువర్ షోస్ వేర్ యూ డెల్ట్ విత్ థ్రిల్ ఆర్ సస్పెన్స్, వాట్ ఐ లైక్ ఇస్ ద స్పేస్ యూ గివ్ టు ద వ్యూవర్ టు సెటిల్ ఇన్ టు అ సీన్. ఆ డ్రామా బిల్డ్ చేయడానికి యూ డూ క్వైట్ అ గుడ్ జాబ్ ఆఫ్ ఇట్. సో ఎలా, ఐ మీన్ do the inputs come from the director or is it something you believe in or how do you deal with it? Obviously అండి డైరెక్టర్ గారు లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో కొంచెం డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే సిరీస్ మొత్తం అంతా ఒక ఇంట్లోనే అవుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పార్ట్. సో బిట్వీన్ పర్స్పెక్టివ్ని ఫాలో అవుతే, ఏ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ఫాలో అయితే ఐ గెస్ చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు. అది రాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం అనేది క్లారిటీ లేకపోతే ఆడియన్స్ కూడా అది ఎంగేజ్ అవ్వరు అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మేబీ అదే హెల్ప్ అవుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా.